జగన్ వైపే సిట్ వరుస ఫిర్యాదులు ఏం జరగనుంది? ఈ మధ్యకాలంలో చూస్తే ఇదంతా కూడా ఆ తాడేపల్లి ఇంటికి వెళ్తున్నాయి ఈ లింకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. చార్జ్ షీట్ లో కూడా ఆయన పేరుంది అంటున్నారు. అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది లిక్కర్ అనే అంటే మద్యం కుంభకోణం అనేది చాలా పెద్దది. వాస్తవానికి దీన్ని కొద్ది రోజుల పాటు ఒక ఏడాది పాటు దీని మీద పెద్ద దృష్టి లేనట్టుగా చేశారు, వేరే ఏదేదో అని. ఇది చాలా పెద్దది, ఇది అటు వెళ్తుంది. ముఖ్యంగా ఆయన చుట్టూ అధికారులుగా ఉన్నవాళ్ళు వీళ్ళంతా అందులో భాగస్వాములుగా ఉండడం వల్ల ఆయనకు తెలియకుండా ఎలా జరుగుతుందని చాలామంది అరెస్ట్ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే వాసుదేవ్ రెడ్డి, కేసిరెడ్డి, ఇలా వరుసగా బాలాజీ గోవిందప్ప అనేక మందిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు తాజా ట్విస్ట్ మనకు వస్తుంది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవుతుంది. సిట్ ఎప్పుడైనా కానీ సిట్ కొంచెం ప్రాథమిక దర్యాప్తు చేసి నివేదికలు ఇచ్చి కొన్ని అభిప్రాయాలు కోర్టుకు సమర్పిస్తుంది. కోర్టు ఒకసారి వాటిని పరిగణనలోకి తీసుకొని వాటి ఆధారంగా చర్య తీసుకుంది అనుకోండి, లేదా ఆదేశాలు ఇచ్చింది అనుకోండి, దానికి శాంక్టిటీ వస్తుంది, లెజిటిమసీ వస్తుంది. సిట్ చేసిన దర్యాప్తులో ఈ విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి వీటి ఆధారంగా ఈ డబ్బులు ఏమయ్యాయి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి, ఎవరి చేతులు మారాయి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనేది దాంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మొదటిసారి ఆయన మీద గతంలో జగన్ మీద 2010-11 పెట్టినప్పుడు కూడా ఆ విధంగానే ఈడీ అనేది ఇవన్నీ చేతులు ఎలా మారాయి ఈ విషయం మీద వాళ్ళు సిబిఐ కోర్టులో కూడా చాలా వాదించారు. ముందు సిబిఐ పెట్టిన నేరాలు నిరూపించితే కదా ఈడీ రావాలి. సిబిఐ అసలు ప్రాథమికంగా కోర్టులో వాటి మీద తీర్పు రాకుండానే ఇది ఎలా చేస్తారు అంటే సిబిఐ వేరు, ఈడీ వేరు. ఇంత డబ్బు లావాదేవీలు జరిగాయి, ట్రాన్సాక్షన్స్ జరిగాయి, చేతులు మారాయి అనే కనుక నివేదిక ఉంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చేతులు మారిందని విచారించేటటువంటి అధికారం, హక్కు వీళ్ళకు పరిధి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉన్నాయని గతంలో కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కనీసం 3,000 కోట్లు చేతులు మారాయి. ఈ 3,000 కోట్లు అటు ఇటు తిరిగి ఎక్కువ భాగం జగన్కు బాగా సన్నిహితులైన వాళ్ళ దగ్గరికి చేరాయి. ఇప్పుడైతే కనుక తాజా నివేదికల్లో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య పేరు అవి కూడా పెడుతున్నారు దగ్గర కాబట్టి అక్కడికి చేర్చారు. పైగా ఈయన గతంలో వాళ్ళ సంస్థల్లో కూడా పనిచేస్తున్నాడు, ఈ బాలాజీ గోవిందలప్ప లాంటి వాళ్ళు. కాబట్టి ఇది చాలా స్పష్టంగా రేట్లు పెంచారు. రేట్లు ఒకసారి అవకాశం రాగానే రేట్లు పెంచారు. రేట్లు పెంచడం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేట్టు చేసుకున్నారు. రేట్లు పెంచడానికి కారణం కూడా ఈ ఆదాయం ముడుపులు ఇస్తే ఒక విధంగా వ్యవహరించారు, ముడుపులు ఇవ్వకపోతే ఒక విధంగా వ్యవహరించారు. సో ముడుపులు ఇచ్చిన కంపెనీలకు మటుకు చాలా ఎక్కువగా రేట్లు పెంచుకొని ఇచ్చారు. ఆ పెంచుకున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మళ్ళీ లబ్ధి పొందారు. ఇది సిట్ రూపొందిస్తున్న ప్రధానమైన కథనం. దానికోసం కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా, కొన్ని సందర్భాల్లో పరోక్షంగా సాక్ష్యాధారాలు ఇదయ్యాయి. ఈ మధ్య ఆ కేఎన్ఆర్ను పట్టుకున్నప్పుడు కూడా కేఎన్ఆర్ స్వతహాగా ఇంకా స్వయంగా ఆయన దగ్గర పిఏ అంటే పోనీ వాళ్ళు చెప్పే ప్రకారం కూడా అనేక మంది పిఏల్లో ఒక పిఏ, కానీ బాగా అంతర్గత విషయాలు తెలిసిన వాళ్ళు చెప్పేది అంటే అతనే ముఖ్యమైన వ్యక్తి. అన్ని విషయాలు అంటే కీలకమైన కొంతమంది ఐఏఎస్ సహచరులు, కుటుంబ విధేయులను మినహాయిస్తే ఈ విషయాలు బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే కేఎన్ఆరే. అందువల్ల అతని దగ్గరికి వెళ్ళినప్పుడే అది తప్పకుండా ఆ సెగ కొంచెం ఇరుటి కూడా వచ్చింది. అయితే ఇప్పుడు తాజా దీని ప్రకారం ఆయనకు నోటీస్ ఇచ్చి పిలిపిస్తారు అని. సహజంగా నోటీస్ ఇవ్వగానే జగన్ లాంటి వాళ్ళు రారు కదా, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తారు, నేను హాజరు కావాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇవన్నీ రాజకీయ దురుద్దేశపూరితం ఇట్లాంటివి వాదిస్తారు. వాదించిన తర్వాత న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలు, గడువు, దీన్ని బట్టి ఈ లోపల రాజకీయ వేడి పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సిట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది, ఈడీ ఏమో కేంద్ర ప్రభుత్వ పరిధిలోది. కొద్ది రోజుల కిందట మన రాష్ట్రంలో జరిగిన రకరకాల చర్చలను దృష్టిలో పెట్టుకుంటే కేంద్రం జగన్ శాశ్వత మిత్రుడు కాబట్టి జగన్ పట్ల మెతక వైఖరి అనుసరిస్తుంది అని కొన్ని అభిప్రాయాలు వ్యాపించినప్పటికీ నిజానికి కేంద్రం అటువంటి మెతక వైఖరి లేదు. ఇటీవల నెమ్మదిగా అన్ని కేసుల్లో ఉచ్చు బిగించడమే జరుగుతోంది. కేంద్రం కొంచెం కఠిన వైఖరి తీసుకుంటుందని వైసీపీ ముఖ్యులు, ఈవెన్ జగన్ సన్నిహిత బృందం కూడా సందేహిస్తుంది. ఈ దశలో దేశ రాజకీయాలను బట్టి కూటమితో చాలా వాళ్ళ మద్దతు పొందాల్సిన అవసరాన్ని బట్టి మటుకు కొంతకాలం పాటు ఉండాలి. అందుకని ఫ్రీ హ్యాండ్ చంద్రబాబు నాయుడు.
ఇది మళ్ళీ మనం గతాన్ని గుర్తు చేసుకుంటే జగన్కు చంద్రబాబు విషయంలో మొదట ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తర్వాత పొత్తు పెట్టుకున్నట్టే ఇప్పుడు మళ్ళీ జగన్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడుకు మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తాం, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు చేసుకోండి, మీరు ఏదన్నా కేసులు పెట్టుకోండి, దానికైతే మాకేమో అభ్యంతరం లేదన్న వైఖరి కేంద్రం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. ఈ ఆందోళనతోనే కొంతమంది వైసీపీ నాయకులు ఏదో వేరే కారణం మీద ఢిల్లీ వెళ్ళి కొంత ఇవన్నీ మా మీద కావాలని చేస్తున్నారు, ఇవన్నీ ఆధారం లేనివి అని కొంత తమ వాదన వినిపించుకొని ఈ ఒత్తిడి వేడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసినా వాళ్లకు స్పందన కేంద్రం నుంచి స్పందన రాలేదు. మేమైతే ఈ దశలో తలదూర్చాము, జరిగేదేదో జరగనివ్వండి, మాకెందుకు ఈ ఆసక్తి మాకేం లేదన్న పద్ధతిలో వాళ్ళు అంటి ముట్టనట్టుగా